పసర గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారం జరుగుతుందని తహసీల్దార్ అన్నారు. పసర నాగారం కన్నాయిగూడెం భూభారతి చట్టం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గురువారం కన్నాయిగూడెం పసర, శుక్రవారం పసర రాంపూర్ రైతుల సమస్యలు ఉంటే భూభారతిలో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కేసరరాజు, పిఎస్సిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, పసర నాగారం రైతులు పాల్గొన్నారు. కొద్దిగా లైన్లో వస్తే వీళ్ళకి కూడా ఫ్రీగా ఉంటుంది. తొందరగా మీ అప్లికేషన్లు కూడా తీసుకొని తొందరగా పంపిస్తారు. కాబట్టి దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు భూభారతి 3వ తారీఖు నుండి మొదలై 13 వరకు నిర్వహిస్తున్నారు. రవీంద్రపేట మండలంలో ఈరోజు వందరామంలో నిర్వహిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు పసరా గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్ శివార్లో ఉన్నటువంటి రైతులకు సంబంధించి 12, 13వ తారీఖులో రెవెన్యూ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. భూభారతి 2025 చట్టాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగపరుచుకునే విధంగా గతంలో ఏదైతే ధరణి ద్వారా చాలా తప్పులు పడి చాలా ఇబ్బందులు పడుతున్న రైతులు పట్టాలు కాక 2 ఎకరాలు ఉంటే 2 గుంటలు పడడము, లేకపోతే అసైన్ భూములను పడడము, ప్రభుత్వ భూములను పడడం ద్వారా రైతులు చాలా ఇబ్బందులకు గురవడాన్ని చూసిన కొత్త ప్రభుత్వము కొత్త చట్టాన్ని, భూభారతి కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకు గత 50-40 సంవత్సరాల నుంచి మోక మీద ఉన్నప్పటికీ ఇప్పటికీ మీకు పట్టాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి రావడంతో దాన్ని గమనించి ఈ యొక్క సదస్సులని ప్రతి జిల్లాలో 31 జిల్లాలలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో భూభారతి చట్టానికి సంబంధించి ఇలాంటి మీటింగ్లను ఏర్పాటు చేసి ఎంఆర్ఓ గారి అధ్యక్షతన ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకొని వాటన్నిటి ఇప్పుడు జూన్ 20 వరకు మీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీ వినతులను స్వీకరించి ఆగస్టు 15 వరకు మీ భూములకు సంబంధించి ఒక అసైన్డ్ కాకుండా ప్రభుత్వ భూమి కాకుండా ఉంటే మాత్రం తప్పకుండా మీ ప్రతి ఒక్క సమస్యని 99% తీర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. కాబట్టి రైతులందరూ ఇలాంటి సదస్సులను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఇన్ టైంలో వచ్చి మీ అప్లికేషన్లు ఇవ్వండి. ఇంతకంటే మంచి అవకాశం మీకు దొరకదు. కాబట్టి ఇక్కడ మీ అప్లికేషన్లని మీ క్లస్టర్ వైజ్గా మీ రెవెన్యూల వైజ్గా కూడా తీసుకుంటారు. కాబట్టి తీసుకొని దానికి సంబంధించిన రిసీట్లను కూడా మీకు ఇస్తాను. కాబట్టి తీసుకొని మీ భూ సమస్య ఏదైతే ఉన్నదో వాటిని క్షుణ్ణంగా చెప్పి వాటి ద్వారా మీ ఈ భూభారతి చట్టం ద్వారా మీ సమస్యలని తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. కాకపోతే రైతులందరూ కొద్దిగా ఇట్లా గుంపులు కాకుండా కూర్చోండి. మీ